మన సంగారెడ్డికి 50 కిలోమీటర్ల దగ్గర అల్లాదుర్గము ఉన్నది అని మీకు తెలుసా? 1000 సంవత్సరముల చరిత్ర కలిగిన స్వయంభూగా వెలిసిన వీరభద్రుని గుడి గ్రామ మధ్యలో ఉన్నది. ఇందులో ప్రాచీన శిల్పకళా సంపద కనిపిస్తుంది. వీరభద్రుడి ఆలయంలో ఉన్న నంది సహజత్వం ముట్టిపడేలాగా ఉన్నది. ఈ గ్రామంలోని హనుమాన్ ఆలయము, బౌద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఊరు శిల్ప సంపదలకు నిలయము. ఎటు చూసినా పురాతన శిల్పాలు, శిల్పకళలు కనిపిస్తాయి. ఊర్లో కాదండోయ్, భూగరంలో కూడా 1000 సంవత్సరముల ఆలయములు ఉన్నది. వందల కొలది శిల్పాలు పూజలకు నోచుకోక శిథిలమస్తకు చేరుతున్నాయి. పురాతన ఆలయాలు, శిల్పాలకు కేరాఫ్గా మారినది అల్లాదుర్గంలోని మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం ప్రాంతము. దీనిని దేవదుర్గము, శిలన్ కోట అని కూడా పిలుస్తారు. ఇక్కడికి వెళ్ళగానే కూలిపోయిన గోడలు, వందల వేళ్ల నాటి ఇళ్ళు మనకు కనిపిస్తాయి. దారి పొడుగునా పురాతన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. ఈ గ్రామంలో దొరికిన విగ్రహాలని పక్కన ఊర్లో కూడా ప్రతిష్ఠించినారు ప్రజలు. 50 పురాతన ఆలయాలు, వందల శిల్పాలు అల్లాదుర్గంలో ఉన్నాయి. ఈ గ్రామంలోని ఈశ్వరాలయంలో శివునితో పాటు పార్వతీ విగ్రహము మనకు దర్శనమిస్తుంది. మరో ఆలయము అయిన ఎల్లమ్మ ఆలయంలో భారీ స్వరంగం కనిపిస్తుంది. ఇది గ్రామ సమీపంలోని ఊళ్ళోకి వెళ్తుంది అని గ్రామస్తులు చెబుతున్నారు. అల్లాదుర్గం గ్రామము అపూర్వ శిల్పకళలకు నిలయము. ఎటు చూసినా వందల కొలది పురాతన విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. కొన్ని ఇండ్ల మధ్య, మరికొన్ని పిచ్చి మొక్కల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల దగ్గరికి వెళితే అక్కడ 2 ఏకశిలలు ఉన్నాయి. వీటి నిండా వివిధ ఆకారాల్లో చిత్రాలు చెక్కి ఉన్నాయి. వీటికి దగ్గరలోనే భూగర్భంలో వరంగల్ 1000 స్తంభాల గుడిని పోలిన ఆలయం ఉన్నది అని స్థానికులు చెబుతున్నారు. వరంగల్లోని ఇసుక దిబ్బల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా ఇసుక ఈ ఆలయం ఉన్నది అని అంటున్నారు ఇక్కడ స్థానికులు చెప్పడము. ఇది మాత్రము మొత్తానికి భూగర్భంలో కలిసిపోయింది. గతంలో పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలలో శివలింగము, నంది, దేవుళ్ళ విగ్రహాలు బయటపడ్డాయి అని వీటిని హైదరాబాద్కి తరలించినారు అని చెబుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంతో చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ 1000 స్తంభాల ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టే తమ గ్రామంలో ఉన్న ఆనవాళ్లు కూడా తెలియలేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అల్లాదుర్గంలో ఉండే బేతాళుని గుడి దేశంలో 2వ గుడి. ప్రతి ఏడా ఇక్కడ నిర్వహించే జాతరకు వివిధ రాష్ట్రాల ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. ఇంత మంచి పురాతన శక్తివంతమైన ఆలయాలను ప్రతి ఒక్కరూ సందర్శించాలి. మన దేవుళ్ళ మహిమను, మన ఆలయాలకున్న ప్రత్యేకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇతరులకు చెప్పేటట్లుగా మనము తయారు అవ్వాలి. పూజలకు కూడా నోచుకోని విగ్రహాలు చెట్ల మధ్యలోనూ, కొన్ని శిథిలమై ఎక్కడంటే అక్కడ పడి ఉన్నాయి. మనము పట్టించుకోకపోతే ముందు తరాలు వాళ్లకు ఎటువంటి ఆనవాళ్లు ఉండవు. అందరూ తమ వంతుగా మన హిందుత్వాన్ని, మన గుళ్లను పట్టించుకుందాము. భావి తరాలకు ఆదర్శం అవుదాము. నేను చూపించిన అల్లాదుర్గంలోని వీరభద్రుని గుడి ఎంతమందికి నచ్చింది? ఎంతమంది చూసినారు? ఎంతమంది చూడాలి అని అనుకుంటున్నారు? నచ్చితే కమెంట్స్ రూపంలో తెలుపుతారు అని అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.